మేడ్చల్ జిల్లా హెచ్బీ కాలనీ డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి, రాష్ట్ర నాయకులు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్, మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ కాశ్మీర్లో భారత పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన 24 గంటల గడవక ముందే 21 నిమిషాల్లోనే భారత యుద్ధ ట్యాంకులు విమానాలతో వెళ్లి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి అంతమొందించాయని, ఉగ్రవాదుల చేతుల్లో అమరులైన భారత పర్యాటకులకు, ఆ యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర, జిల్లా, డివిజన్ల నుంచి ప్రముఖ నాయకులు, నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ భారత మహిళల తిలకాన్ని అయితే పాకిస్తాన్ ఉగ్రం మూకలు తుడిపేసిందో, దానికి ప్రతీకారంగా మన భారత వీర వనితలు ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైనటువంటి 2 మహిళల నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలపై ఏ విధంగా విరుచుకుపడ్డామో, 3 రోజుల కాలంలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు, పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్లా కకావికలం చేసినామో, దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాళ్ళబేరానికి వచ్చిందో, ఆ తదుపరి పరిణామాలకు భారత జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, భారత సైన్యానికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలను ఏర్పాటు చేసింది. ఈరోజు 11:30కు ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా సుభాష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు, మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు, తాడూరు శ్రీనివాస్ గారు, కార్పొరేటర్లు శ్రీవాణి గారు, చేతన గారు, అదేవిధంగా డివిజన్ నాయకులు, సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో భారత సైన్యానికి, భారత ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మద్దతిస్తూ దేశం నరేంద్ర మోడీ గారి వెంట నిలబడాలి, భారత మాతను రక్షించుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. విజయవంతంగా నిర్వహించి భారత ప్రజాస్వామిక శక్తుల యొక్క శక్తిని మన త్రివిధ దళాల యొక్క సైన్యం ప్రపంచానికే చాటింది. ఒకవైపున పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాద సంస్థలు ఈ దేశం యొక్క సమైక్యత, సమగ్రతలకి భంగం కలిగించాలన్నటువంటి ఆలోచనతో మొన్న పహల్గామ్లో దారుణ మారణ కాండని సృష్టిస్తే యావత్ భారతదేశమంతా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మీరు నిర్ణయం తీసుకోండి, ముందుకెళ్ళండి, మేము మీ వెంట ఉంటామని అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి, భారతదేశం యొక్క ప్రతిష్టని, గౌరవాన్ని కాపాడవలసినటువంటి ఒక బాధ్యత అందరిపైన ఉంది అన్నటువంటి విషయాన్ని చాటారు. ఆ చాటినటువంటి సందర్భంలో మరి భారత సైన్యం అనుకున్నటువంటి ఒక లక్ష్యాలని, అనుకున్నటువంటి ఒక స్థావరాలని, ఆ ఉగ్రవాదులు ఎక్కడైతే మకాం వేశారో ఆ యొక్క స్థావరాలని మట్టుబెట్టి
మరి ప్రపంచానికే ఈ ఉగ్రవాదాన్ని పెంచిపోసిచ్చేటువంటి దేశాలు ఖబర్దార్ అన్నటువంటి విషయాన్ని చాటినటువంటి ఒక సందర్భం నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ ఇది ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ మొదలైంది, తుది చివరి ఆ యొక్క ఉగ్రవాదిని మట్టుబెట్టేంత వరకు కూడా కొనసాగుతుంది అన్నటువంటి ఒక అంశాన్ని చాటడం కొరకే దేశవ్యాప్తంగా ఈ సైనికులకి మద్దతుగా, ఈ భారత ప్రధానికి మద్దతుగా ఆ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి మరి వీర జవాన్లకి అండగా ఈ దేశం ఉంది, ఈ భారతదేశ ప్రజానికం అంతా కూడా ఉన్నారు అని చాటడం కొరకు, చెప్పడం కొరకు, చూపటం కొరకే ఈనాడు ఈరోజు ఇక్కడ తిరంగా యాత్ర మరి ప్రారంభిస్తున్నామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.